అట్ ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇప్పుడు ఒక పట్టాన అర్థం కావటం లేదు. ఎండాకాలం కాస్త వానకాలంగా మారుతోంది. భూమధ్యరేఖ ప్రాంతంలో కనిపించే వింతైన వాతావరణ మార్పులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా వంటి భూమధ్యరేఖ దగ్గరలో ఉండే దేశాల్లో ప్రతిరోజు ఎండావాన రెండు ఉంటాయి. అక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువుగా పట్టడం వల్ల నీరు త్వరగా ఆవిరై మేఘాలుగా మారి సాయంత్రానికి వర్షం పడుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎండలు మండిపోతుంటే మరోవైపు అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అల్పపీడన సుడిగుండం. ఇది గంటకు 35 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ మన వైపు తేమతో కూడిన గాలులను పంపుతోంది. వేసవికాలంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రైతులు నష్టపోయారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గత అర్ధరాత్రి కూడా ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి, చింత, వరి పంటలు నేలరాయే. అకాల వర్షానికి రైతులు పంటలు నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉదయం పలుచోట్ల ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో బిక్కనూరు, దోమకొండ, మాచిరెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీచాయి. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒకసారిగా చల్లబడింది. ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావం హైదరాబాద్ వైపు కూడా కనిపిస్తోంది. నగరంలో మబ్బులు కమ్ముకోవడంతో పాటు ఉష్ణోగ్రతలు కొంత తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు, మెరుపులు ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక మరోవైపు వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత మాత్రం తగ్గలేదు. వాతావరణంలో ఈ విధమైన మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకుండా అవసరమైతే ఇంట్లోనే ఉండటం మంచిదని అధికారులు తెలుపుతున్నారు. అలాగే వడగాల్పులు ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువగా త్రాగటం, బయటకు వెళ్లేటప్పుడు తల కప్పుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షం పడే సమయంలో పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్న చోట నిలబడవద్దునని హెచ్చరించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని కోరారు. ముఖ్యంగా లోటత్తు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు నిలిచిన చోట విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.